So finally, hello boys and girls. Decent 1 week, probably we are going for a ride. I hope you guys are doing good. And ఇది మన వీకెండ్ అనమాట. We are going to make good use of it. నమస్తే రాజీవ్ అన్న. ఎడికి వచ్చినావా అన్న? ఆఫీస్ వెళ్ళినా ఇప్పుడు నైట్ డ్యూటీ. ఎంత కష్టపడుతున్నావు అన్న? జీవితం అంతే ఉందంట. ठीक से हम कहीं ఆపేసి जाका. సో ఫైనలీ మన పెద్ద మంచితో కూడా మాట్లాడేసినాము. ఇక ఓం గణేష్ ఆయన హర్ హర్ మహాదేవ్ అనుకుంటా స్టార్ట్ అవుదాం మనమైతే. అండ్ ఇవాళైతే మనం ఒక డిసేబుల్డ్ హోమ్లో బ్రేక్ఫాస్ట్ డొనేషన్ కోసం వెళ్తున్నాం అనమాట. ఐ మీన్ మీరు ఎట్లయినా థంబ్నెయిల్ చూసుకొని గుర్తుపట్టేస్తారు. నేను దాంట్లో మళ్ళీ సీక్రెసీ మెయింటైన్ చేయాలి చెప్పండి. దిస్ ఇస్ వాట్ విల్ బి డూయింగ్ టుడే. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:36 అవుతుంది. మనం ఆడ ఆల్మోస్ట్ 8 కల్లా అయితే ఉండాలి మినిమం. సో ఇక కొంచెం తొందరగా లాగిచ్చేద్దాం. నాకు మా ఇంటి దగ్గర నుంచి బండి తీయడం అంటే అప్పుడప్పుడు లైక్ ఒక్క నిమిషం కోసం ఇట్లా బ్లాంక్ అయిపోతుంటాను నేను. దానికి రీజన్ ఏంటంటే లైక్ ఆడ ఒక స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ దగ్గర నేను ఒకసారి పడ్డా అనమాట. సో అలా ఒక చిన్న భయం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ అట్లా పడ్డప్పుడే మా ఫాదర్ నేను ఇట్లా చూసిన లైక్ పైన ఇట్లా చూడగానే డాడీ ఉన్నాడు. ఆయన చూసుకొని ఏమనుకున్నాడు, ఏం నడుపుతున్నాను. హ్యాపీ మూమెంట్ కూడా ఏంటంటే లెట్స్ అక్కడ నుంచి కిందకి దించుతుంటే నాకు ఎట్లయినా లైక్ మా ఫాదర్ గుర్తుకు వస్తారు. రోజంతా పాపం ఎన్నిసార్లు తలుచుకుంటాను ఆయన. బికాస్ దేర్ వర్ సమ్ మూమెంట్స్ కదా వీ హ్యావ్ స్పెండ్ విత్ దెమ్. అండ్ లైక్ మేబీ కొన్ని చేస్తే ఆయన తిడుతుండే, కొన్ని చేస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతుండే. ఇవన్నీ అనుకుంటుంటే అబ్బా ఎందుకు లేడరా భయ్ అనిపిస్తుంది. సో గైస్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఆన్ మై వీకెండ్, విచ్ ఇస్ go and do or participate in a cause which I like and feel fulfilling. You also let me know as to like what you are doing this weekend, how you are utilizing it. You did something, you achieved something. Bed మీద పడుకున్నారా పోయి గమ్మున అన్నా. I think that is also a valuable way of utilizing your weekend. సండే అనగానే హైదరాబాద్ మొత్తం ఖాళీ అనిపిస్తుంది. ఇదే రోడ్లు వీక్ డేస్లో చూస్తే అమ్మాయి అసలు ఎందుకు వచ్చినారో పోయి అనిపిస్తుంది. అది కూడా లెట్స్ సే మీ ఎక్స్పీరియన్స్ పెద్ద బండ్లతో ఎలా ఉందో చెప్పండి. జస్ట్ ఇన్ కేస్ యూ ఓన్ వన్. పెద్ద బండ్లతో ఒక ఇష్యూ ఏముంటుందంటే లెట్స్ సే మీరు ట్రాఫిక్లో కానీ పెద్ద బండితో ఇరికారు అనుకోండి, ఐ మీన్ లైక్ హైట్ వైజ్, వెయిట్ వైజ్, యూ విల్ ఫీల్ దట్ ఇట్స్ టఫ్ టు యాక్చువల్లీ స్టే ఇన్ దట్ ట్రాఫిక్. 300+ ఉందంటే సీసీ వైజ్ అయితే హీటింగ్ పక్కా ఉంటుంది దాంట్లో. లెట్ మీ నో వెదర్ యూ ఫీల్ ఇట్ ఈజీ ఆర్ అన్కంఫర్టబుల్ బీయింగ్ ఇన్ అ ట్రాఫిక్ విత్ అ హెవీ బైక్. గోడలు కూల్చిపోయినంత వర్షం వచ్చింది. అండ్ స్పెసిఫిక్గా ఈ స్పాట్లో మీరు ఎప్పుడైనా వచ్చంటే విచ్ ఇస్ ఫ్రమ్ ఫత్తేనగర్ టు బేగంపేట వెళ్ళే రూట్ వచ్చంటే యూ విల్ సీ దట్ ఇట్ అసలు వాటర్ గలీజ్ ఉంటుంది. అసలు మొత్తం మునిగిపోయి ఫుల్ ట్రాఫిక్, స్టాగ్నెంట్ వాటర్. అసలు ఎవరిని వెళ్ళనియరు. ఫర్ సమ్ రీజన్ ఐ లవ్ కమింగ్ టు దిస్ ప్లేస్. మాత టెంపుల్ నుంచి అట్లా మెల్లగా వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది. యా, ఈ టర్నింగ్ దగ్గర ఇట్లా మెల్లగా ఇట్లా కొడుతుంటే జై మాత. బా ఈ సన్లైట్ ఏమైనా ఉందా? చల్లగా ఉంది, వేడిగా ఉంది. ఇట్స్ అ మిక్స్. నాదొక రీల్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ఏం నడుపుతారా చిన్న రోడ్లలో, అదే బేగంపేట్ ప్యారడైజ్ అనుకుంటా. నేను నిజంగా హైవేస్ మిస్ అవుతున్నా. ఎప్పుడు లాంగ్ రైడ్ కొట్టడానికి దొరుకుతుందా అనుకుంటున్నా. రే ఏం చేస్తున్నావురా? ఫాల్తు గాలిలో అసలు. ఆ ఫోన్ మాట్లాడుకుంటా లెఫ్ట్ తీసేసుకున్నాడు కూడా. ఏమో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ కూడా జర చూసి ఇట్లాంటి వాళ్ళకి చలానా వేయాలి. సో ఫైనలీ వీఆర్ ఆన్ అవర్ వే టు డూ అ గుడ్ థింగ్. I don't want to get angry over anything. మా ఫ్రెండ్ దగ్గర ఒకటి Meteor 350 ఉందన్నమాట. సూపర్ Meteor 350. సో యా, ఐ వాచ్డ్ హిమ్ ఫర్ అ రైడ్ లైక్ వెరీ సూన్. మేబీ లైక్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ రివ్యూ వీడియోస్ విల్ రివ్యూ ద బైక్ యాజ్ వెల్. ఐ మీన్ ఐ హ్యావ్ ఆల్రెడీ గాట్ అ ఫ్రెండ్ హూ ఓన్స్ ఇట్. నేను చాలాసార్లు నడిపినా కూడా. బట్ స్టిల్ లైక్ కొంచెం కొత్తగా ఉన్న బండ్లను మనం రివ్యూ చేస్తే ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఫైనలీ మనం దగ్గరలో వచ్చేసినాము. ఫస్ట్ వెళ్ళి మనం మన డొనేషన్ కానిచ్చేద్దాము. దెన్ మేబీ ఇట్స్ సండే, మన వాళ్ళతో కలిసి మేబీ వీ కెన్ గో ఫర్ అ బ్రేక్ఫాస్ట్ ఆర్ సంథింగ్. లెట్స్ సీ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. బట్ ఫర్ నౌ ద ప్లాన్ ఇస్ వి గో do some good work, also capture some good work. Hope you're liking these kind of videos and do like, share, comment, subscribe. So yeah, వెళ్ళిపోదాం మనం తొందరగా.
వాళ్ళు వచ్చిరా బాగున్నారా మీరు? హాయ్ హాయ్. ఏం కావాలి? ఫాదర్ ఉన్నాడా? మంచిగా ఉందా బండి? ముట్టుకోకండి సరేనా? మీకు ఏ రోజైనా తిప్పుతా దీని మీద, తిరుగుతావా దీని మీద? గోల్ కొడదాం, ఒక రౌండ్ కొడదామా దీని మీద? వద్దా? తిరుగుదామా? ఏం కావాలి చెప్పులా? నీ సైజ్ చెప్పు, తెస్తా. చెప్పు మంజు. అరే నీకు షూస్ కావాలా, చెప్పులు కావాలా? చెప్పు. బట్టలు కావాలా? చెప్పు. పోదాం, ఎప్పుడు పోదాం. బట్ ఒక్కసారి వీడియోలో అయితే కటింగ్ ఏడ అయిపోయినావు చెప్పు మంజు. బాగుంది. మొన్న వీడియోలో అఖిల్ అన్న టార్గెట్ చేసిన బ్రో, అందరు ఒకటే. బట్ అట్లా ఏం లేకుండే ఆడ నా పేరు పెట్టి షాల్ కప్పాల్సింది పోయి అన్ని పోయి నాకు పెట్టుండే హైలైట్ అచ్చోళ్ళే అనుకున్నా, ముంచేటోళ్ళే ఉన్నారు నా పక్కన. నార్మల్ ఉండే అన్న బ్రో. ఆమో ఇక ఎవరిది వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు వాళ్ళ. మా సురేష్ గారు చెప్తుండే కాబట్టి ఏం లేకుండా నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. వీడియో మంచిగా అనిపించింది. మీరు లేదు కాబట్టి ఏం చేస్తారు? ఉంది కదా మరి అట్లా అంటే వాడు రచ్చ చేసిండు ఎవరు? పట్టగాడు. ఆయన చూడండి క్లియర్ గా రెండు దగ్గర ఏముండే చెప్పండి. స్టార్టింగ్ నాతోనే అయింది, ఆల్మోస్ట్ నా దానిలాగే మీది కూడా అయింది. లేదు నాకు ఎట్లా పెట్టింది అంటే అమ్మ వద్దు చెప్పుకోలేదు, నేను నా ఇద్దరు నేను తీసుకున్నట్టు అవుతుంది. నాకు తెలిసేమో నా ట్రిప్ అంటే గోవా వాళ్ళు దోస్తులు అందరు కలిసి తాగి దొరలాడి మళ్ళీ వచ్చేసారు. కార్లా బెంగళూరు నుంచి దగ్గర బ్రో గోవా. ఏడా బ్రో మేడం ఎంతసేపు టైం అవుతుందా? బాయ్ బాయ్ బాయ్. చలో కూడా. సో ఫైనలీ మన బ్రేక్ఫాస్ట్ డొనేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెండ్స్తో పాటు విల్ గో అండ్ హ్యావ్ సమ్ టిఫిన్స్ అండ్ దెన్ స్టార్ట్. జాగ్రత్త మాము. బాయ్. సో ఫైనలీ మనది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, మన ఫ్రెండ్స్ని కలవడం అయిపోయింది, మన డొనేషన్ అయిపోయింది. అండ్ ఇట్స్ జస్ట్ 10-12. సో మేబీ బై ద టైమ్ వి రీచ్ ఇట్ విల్ బి 11, అరౌండ్ 11. నెక్లెస్ రోడ్ నుంచి పోదామని ఒక థాట్ ఉంది నాకు. వెళ్ళిపోదాము. అలా 2 minutes నిలిచిన తర్వాత అర్థమైంది నాకు నెక్లెస్ రోడ్ వెళ్ళాలని. ఇది కూడా మా రెగ్యులర్ స్పాట్ అనమాట. ఇక్కడ యూజువల్గా ఈ లేన్లో మేము డొనేట్ చేస్తుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు ఎప్పుడు హైదరాబాద్లో ఏదైనా ప్లేసెస్ వెతుకుతున్నారంటే ఇక్కడ కూడా మీకు చాలామంది దొరుకుతారు డొనేట్ చేయడం. వావ్, చూడండి అక్కడ మన సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ, దాని మధ్యలో మన బుద్ధుడు. క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది అసలు. ఇప్పుడే మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. అస్సలు ఏం బాగాలేదు. ఆయన దగ్గర ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. నాకు లాజికే అర్థం కాదు రష్ ఎందుకు ఉంటుందో. ఇన్స్టాగ్రామర్స్ని దాన్ని ప్రమోట్ చేయడం కూడా చూసినా. దానికంటే బెటర్ మా సురేష్ గారు వండుతాడు. హైలైట్ ఉంటుంది సురేష్ గారు చేసిన. ఈ ఏరియాని వీకెండ్లో ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయగలగడం ఈజ్ అ బ్లెస్. దట్ టు ద వెదర్ ఇస్ సపోర్టివ్. ఐ కెన్ యాక్చువల్లీ సీ మై సెల్ఫ్ ఇన్ దట్
స్మారక్, ఐ థింక్ తెలంగాణ స్మారక్ అంటారు, ఏదో అంటారు కదా. మన ఫ్లాగ్ అట్లా వెళ్తుంటే లోపల నుంచి గూస్ బంప్స్ వస్తూనే వస్తాం. సో ఫైనలీ మనం శాలినీని కూడా కలిసినాం అనమాట. అండ్ ఒక రాఖీ యాడ్ అయింది మనకి. సో ఫైనలీ మనమైతే ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఒకసారి నేను ఏం చెక్ చేయాలనుకుంటున్నా అంటే, నా బండికి ముందర మన ఛానల్ నేమ్ వేపిద్దాం అని ఒక థాట్లో ఉన్నాను. సో వెళ్తూ ఒకసారి ఆధార్ కూడా చెక్ చేసుకుంటా పోదాం. మనల్ని ఎవరైనా పేరు అడిగినా మనం చెప్పాల్సింది వస్తుంది. అదే బండి మీదనే ఉంటే దే విల్ మేబీ టైప్ అండ్ చెక్ ఇట్ దెమ్సెల్వ్స్. ఒకసారి ఆ షాప్లోకి వెళ్ళి అన్న మీరు స్టిక్కర్లు వేసిస్తారా అని అడుగుదాం. ఇది కూడా ఒక లాంగ్ టైం పెండింగ్ టాస్క్ అనమాట. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఇట్లా వేయాలి. చాలాసార్లు చైతన్యతో కూడా డిస్కస్ చేసిన, చైతన్య ఇట్లా వేయాలనుకుంటున్నాం. చాలా చైతన్య వేయించండి కానీ నేనైతే ఇంకా వేయాలి. అట్లా ఉంటుంది మనది. నాకు గెలిచి వేస్తారు అనుకుంటా. అన్న కొంచెం జరుగుతా అన్న, ఏమైనా పని ఉందా ఇక్కడ వెళ్తున్నా. A few moments later. సో ఫైనల్గా అయితే వెళ్ళినాం మనము. ఆ కాక ఎంత యాటిట్యూడ్లో చెప్తాడు, రేడియం వాళ్ళ నయ్యా 11 బజేకి బాగా అంటాడు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మంచిగా బిజినెస్ ఇస్తున్నారంటే వాళ్ళని మనం ఎంత రెస్పెక్ట్ చేయాలి, ఎంత మంచిగా మాట్లాడాలి. బుద్ధిదే బాగుంది. ఆల్రెడీ రాంగ్ సైడ్ నుంచి చూస్తారు, మళ్ళీ అవలాగని లేక ఇటు అటు చూస్తున్నాను. సో యా ఫైనలీ మన రేడియం వర్క్స్ది పని అయితే అవ్వలేదు. విచ్ ఒక స్టిక్కర్ వేపిద్దాం అనుకున్నాము, ఆ పని అయితే అవ్వలేదు. మేబీ వీ కెన్ ఎండ్ ద బ్లాగ్ హియర్ అండ్ యూ గైస్ కెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్, కీప్ సపోర్టింగ్. ఐ విల్ బీ కమింగ్ అప్ విత్ నైస్ కంటెంట్. అండ్ ఆల్సో లైక్ ఇట్లాంటి డొనేషన్ వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయో కూడా చెప్పండి, సో దట్ ఐ విల్ నో వెదర్ టు మేక్ మోర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. Okay, till then, thank you so much for watching my vlogs. Take care. Bye bye.